ఈరోజు మన టాపిక్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. హౌ దిస్ మోడల్ హెల్ప్స్ టు ది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈఓక్యూ అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మోడల్ helps inventory management where the demand is met without running out of stock. మనకి ఎంత డిమాండ్ ఉంది ప్రోడక్ట్కి, ఆ సందర్భంలో మనకి ఎంత ఇన్వెంటరీ అనేది అవసరము అనే విషయాల్ని ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అనే మెథడు హెల్ప్ చేస్తుందన్నమాట. ద ఈఓక్యూ మోడల్ ఎయిమ్స్ టు మెయింటైన్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ. ఈ ఈఓక్యూ మోడల్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంట, ఇన్వెంటరీ లెవెల్ అనేది ఎంత మెయింటైన్ చేయాలి, వేర్ ద ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ ఈజ్ మెట్ వితౌట్ హోల్డింగ్ ఎక్సెస్ ఇన్వెంటరీ. అంటే సరిపడినంత ఇన్వెంటరీని మెయింటైన్ చేయటము, ఏ లెవెల్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఆ లెవెల్కి మనం ఎంత ఇన్వెంటరీని మెయింటైన్ చేయాలి అనేదానికి ఈ మోడల్ హెల్ప్ అవుతుంది. వితౌట్ హోల్డింగ్ ఎక్సెస్ ఇన్వెంటరీ అంటే ఎక్సెస్ ఇన్వెంటరీని మనము మెయింటైన్ చేయకుండా లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీని ఎలా మెయింటైన్ చేయాలి అనేదానికి ఇది హెల్ప్ అవుతుంది. దిస్ హెల్ప్స్ టు సేవ్ హోల్డింగ్ కాస్ట్. హోల్డింగ్ కాస్ట్ అంటే అర్థం ఏమని అంటే ప్రతి ప్రొడక్షన్కి మనకి కొంత రా మెటీరియల్ నీడ్ అనేది ఉంటుంది. బట్ ఆ రా మెటీరియల్ని మనము ఒక దగ్గర వేర్ హౌసెస్లో వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు కొంత కాస్ట్ అనేది మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఆ మెయింటెనెన్స్ కాస్ట్ని ఇక్కడ ఏమంటామంటే హోల్డింగ్ కాస్ట్ అని అంటాం. ఈ హోల్డింగ్ కాస్ట్ అనేది దీని రిఫ్లెక్షను మళ్ళీ దేని మీద ఉంటుంది, మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద దాని మీద దీని యొక్క రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. హోల్డింగ్ కాస్ట్ అనేది మనకి ఎక్కువైతే ఆటోమేటిక్గా మనకి ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ హోల్డింగ్ కాస్ట్ అనే దాన్ని మనం ఏం చేసుకోవాలి, రెడ్యూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈజ్ స్పెసిఫికల్లీ హెల్ప్ఫుల్ when a company has hold the perishable inventory. అలాగే ఈ మెథడ్ అనేది కంపెనీ మనకి ఎంత ఇన్వెంటరీ, పర్షబుల్ ఇన్వెంటరీస్ మీన్స్ ఎంత నీడ్ ఉందో అంత ఇన్వెంటరీని మెయింటైన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దిస్ మోడల్ వాస్ డెవలప్డ్ బై ది 4W హ్యారీస్ ఇన్ 1930. ఇది ఈ ఈఓక్యూ మోడల్ని ఎవరు డెవలప్ చేశారంట, హ్యారీస్ అనేటటువంటి 4W హ్యారీస్ అనేటటువంటి పర్సను దీన్ని డెవలప్ చేశాడు. ఏ ఇయర్ 1913లో. ద ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఫ్రీజ్ ద మనీ టై అప్ ఇన్ హోల్డింగ్ ఎక్సెస్ ఇన్వెంటరీ. ఈ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుందంట, మనీ అనేది హోల్డింగ్ కాస్ట్లో పెట్టకుండా అంటే ఎక్సెస్ మనీని పెట్టకుండా ఎంత మనీని మనం పెట్టాలి అనే దానికి ఇది హెల్ప్ అవుతుంది. దే ఆర్ బై ఇంప్రూవింగ్ ద క్యాష్ ఫ్లో. దీనివల్ల మనకేమవుతుందంట, క్యాష్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎలా, ఎక్కడ మనము అక్కడ ఆ ఇన్వెంటరీస్ని మెయింటైన్ చేసేటప్పుడు మనకు అయ్యేటటువంటి ఆ హోల్డింగ్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేసుకోవటం వల్ల ఆ మనీ అనేది మనకి రిమైనింగ్ వాటి మీద పెట్టడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, దట్ మీన్స్ మనకు వాటిని ఆ మనీని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవటానికి కూడా యూజ్ అవుతుంది. దాని ద్వారా మనకేమవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి కంపెనీకి ప్రాఫిట్ లెవెల్స్ అనేవి పెరిగేదానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. క్వాంటిటీ డిస్కౌంట్ అంటే దాని అర్థం ఏంటంటే మనం బల్క్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు దాని నుంచి బల్క్ ఆర్డర్కి ఉండేటటువంటి ఆ మనీలో అంటే ఆర్డర్లో మనకి ఏమవుతుంది, సమ్ డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట. దాన్ని ఇక్కడ ఏమంటామంటే క్వాంటిటీ డిస్కౌంట్ అంటాం. క్వాంటిటీ డిస్కౌంట్ ఆఫర్డ్ ఫర్ ది బల్క్ ఆర్డర్. క్వాంటిటీ డిస్కౌంట్ అనేది ఎప్పుడు వస్తుందంట మనకి, బల్క్ ఆర్డర్ అంటే ఎక్కువ పరిమాణంలో మనం వస్తువుని పర్చేస్ చేస్తున్నప్పుడు, అంటే రా మెటీరియల్ని పర్చేస్ చేస్తున్నప్పుడు. హెల్ప్స్ ద రెడ్యూస్ ద ప్రైస్ పర్ యూనిట్. దీని ద్వారా ఏమవుతుంది, మనకి ప్రైస్ అంటే ఒక్కొక్క యూనిట్ యొక్క ప్రైస్ మనకి టోటల్గా మనం ఆర్డర్ పెట్టినప్పుడు రా మెటీరియల్లో ఆ కాస్ట్ అనేది తగ్గటం వల్ల ప్రైస్ అనేది కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది అన్నమాట.
నెక్స్ట్ వన్ ఏంటంటే రీఆర్డర్ పాయింట్. అంటే ఏ లెవెల్లో మనం ఇన్వెంటరీ అనేదాన్ని మళ్ళీ మనము ఆర్డర్ చేసుకోవాలి అనే దానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. రీఆర్డర్ పాయింట్స్ ఆర్ ది ఇన్వెంటరీ లెవెల్స్. రీఆర్డర్ పాయింట్స్ అనేవి దేనికి సంబంధించినవంట? ఇన్వెంటరీ లెవెల్స్ ఎట్ విచ్ ద న్యూ ఆర్డర్ షుడ్ బి ప్లేస్డ్. ఎప్పుడు మనము ఏ సందర్భంలో మనము ఆ రీఆర్డర్ అనేదాన్ని లేదా కొత్త ఆర్డర్ అనేదాన్ని ప్లేస్ చేసుకోవాలి. అంటే సప్లయర్స్ దగ్గర నుంచి ఆర్డర్ మనం ఎప్పుడు తీసుకోవాలి. ఏ రికార్డర్ పాయింట్ ఈజ్ ఎ ట్రిగ్గర్ మెకానిజం వేర్ ద ఆర్డర్ ఫర్ ది ఇన్వెంటరీ విల్ బి సెండ్ యాజ్ సూన్ యాజ్ కరెంట్ లెవెల్స్ ఆర్ క్రిటికల్. ఏ లెవెల్లో మనకి కరెంట్ లెవెల్లో ఎంత స్టాక్ ఉంది దాన్ని మనము ఎప్పుడు అంటే రిమైనింగ్ రా మెటీరియల్స్ని ఎప్పుడు మనం ఆర్డర్ పెట్టాలి అనే దాన్నే ఇక్కడ ఏమంటామనంటే రీఆర్డర్ పాయింట్ అని అంటాం. హోల్డింగ్ కాస్ట్ అంటే ఏమిటి ఆల్రెడీ చెప్పాను. హోల్డింగ్ కాస్ట్ అంటే ఏంటంట? హోల్డింగ్ కాస్ట్ రిఫర్స్ టు ది కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ ది హోల్డింగ్ అండ్ ది స్టోరింగ్ ఇన్వెంటరీ. అంటే మనము ఇన్వెంటరీని స్టోర్ చేయటానికి అయ్యేటటువంటి ఖర్చునే ఇక్కడ మనం ఏమంటామనంటే హోల్డింగ్ కాస్ట్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. ఎందుకనంటే కొంత మనం రా మెటీరియల్ అనే దాన్ని పర్చేస్ చేసినప్పుడు దాన్ని మనము మెయింటైన్ చేయటం కోసము అంటే అవి పాడవకుండా అలాగే వాటిని మనము ప్రిజర్వ్ చేయటం కోసము లేబర్స్ అని కొంత ఎక్స్పెన్సెస్ ఎలక్ట్రిసిటీ అని ఇలా కొంత ఎక్స్పెన్సెస్ అనేవి అవుతాయన్నమాట. దాన్నే మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామనంటే హోల్డింగ్ కాస్ట్ అని అంట. నెక్స్ట్ వన్ ఈబీక్యూ. ఈబీక్యూ అంటే అర్థం ఏంటంటే ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ. అంటే మనం ప్రొడక్షన్ మొత్తాన్ని ఎలా డివైడ్ చేసుకుంటామనంటే బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసుకుంటాం. బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసినప్పుడు బ్యాచ్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. బ్యాచ్లో ఈబీక్యూ అనేది ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఈజ్ ఏ మెజర్మెంట్ యూజ్డ్ ద డిటర్మైన్ ద ఐడియల్ బ్యాచ్ సైజ్ ఫర్ ది ప్రొడక్షన్. అంటే ఒక్కొక్క బ్యాచ్లో మనం ఎంత ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేసే మనకి ప్రాఫిటబిలిటీ అనేది ఉంటుంది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయటం కోసము ఈ ఈబీక్యూ మెథడ్ని యూజ్ చేస్తారు. ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద ఆప్టిమమ్ బ్యాచ్ క్వాంటిటీ. అంటే మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ది క్వాంటిటీని మనము ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనే దానికి యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటామంట? ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద ఆప్టిమమ్ బ్యాచ్ క్వాంటిటీ. అందుకనే దీన్ని ఆప్టిమమ్ బ్యాచ్ క్వాంటిటీ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అండ్ ది ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ? ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీకి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీకి ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంది అనేది చూద్దాం. ఈబీక్యూ ఈజ్ ద మెజర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద క్వాంటిటీ ఆఫ్ యూనిట్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ అట్ ద మినిమమ్ యావరేజ్ కాస్ట్. ఈబీక్యూ అనేది